కమిషన్ ఏజెంట్ల సమ్మె రైతులకు శాపంగా మారుతుంది. కొత్తపేట మార్కెట్ల మామిడికాయల లోడ్లు దింపకుండా ఏజెంట్లు అడ్డుపడుతున్నారు. 2 దినాల సంధి పండ్లు కొనకపోవడంతో రైతులు లొల్లి చేసిండ్రు. రోడ్డెక్కి ధర్నా చేసిండ్రు. పండ్లు కొనకపోవడంతో ఎండకు ఖరాబ్ అవుతున్నాయని పరేషాన్ చేస్తుండ్రు. హైదరాబాద్ కొత్తపేట పండ్ల మార్కెట్ల కమిషన్ ఏజెంట్ల సమ్మెతోటి రైతులను సతాయిస్తున్నారు. 2 దినాల సంధి మార్కెట్కొచ్చిన పండ్లను దింపకుండా అడ్డుకుంటున్నారు. మామిడి పండ్లను మగ్గపెట్టేందుకు రసాయనాలు వాడొద్దని అధికారులు చెప్పడంతో సమ్మె చేస్తున్నారు కమిషన్ ఏజెంట్లు. పండ్లు మగ్గించేందుకు కార్బైడ్ ను వాడకుండా పోయినేడు నుంచి బంద్ చేసిండ్రు. దీంతో ఇపాలి చైనా పౌడర్ వాడుతుండ్రు. ఇది తెలిసిన ఫుడ్ సెక్యూరిటీ అధికారులు దాడులు చేసి ఒక్క రోజులోనే 20 మంది పైన కేసులు పెట్టిండ్రు. దీంతో వ్యాపారులు సమ్మెకు దిగిండ్రు. వ్యాపారం దెబ్బతింటుందని లొల్లి చేసిండ్రు. శనివారం అర్ధరాత్రి నుంచి మామిడికాయల లోడ్లను కొనకుండా ఆపేసిండ్రు. మామిడికాయల లోడ్లు ఆగిపోవడంతో రైతులు పరేషాన్లు పడ్డారు. ఎండకు పండ్లు మాడిపోతున్నాయని బాధపడుతుండ్రు. కమిషన్ ఏజెన్సీలు తెమ్మంటని తెచ్చినమని చెప్తుండ్రు. ఈడికి వచ్చిన సమ్మె చేస్తున్నామని లోడ్లు దింపకుండ్రి అని చెప్పడంతో కోప్పడుతుండ్రు. రోడ్లపైన ధర్నా చేసిండ్రు. షేట్లు తెంపరా అంటే తెంపుకొచ్చినాం. తీసుకొచ్చినాక షేట్లు చైర్మన్ వీళ్ళందరూ ఒకటై మాకు ఇది చేస్తున్నారు. రేట్లు కూడా తెచ్చినాక వాళ్ళు ఎంత అంటే అంత తెచ్చిపోతున్నాం. 15,000 కంచి 20,000 వరకు మాకు షేట్లు చైర్మన్ వాళ్ళు మాకు మస్తు లాస్ చేస్తున్నారు. 9 టన్నుల సరుకు తెచ్చేసినాం. మా తెంపి నిన్న నుంచి ఇప్పటిదాకా 12 గంటలు దాటే అవుతుంది. ఎండలో ఉంది సరుకు. కొనుగోలుదారులు ఎవరు వస్తలేరు ముందరికి. కమిషన్ ఏజెంట్లు ఏమంటున్నారంటే అక్కడ కొనుగోలుదారులు వస్తలేరు, ఇథిలిన్ పౌడర్ పెడితే విజిలెన్స్ వాళ్ళు వచ్చి పట్టుకపోతున్నారు, మీ కాయలు మేము కొనలేము అమ్మలేము అని వాళ్ళు అంటున్నారు. రైతు పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు మేము 10 రూపాయలు కూడా జేబులో లేవు, టిఫిన్ ఖర్చులకు లేవు, ఎండల కాయ కాలుతుంది. మా పరిస్థితి ఏంది? పదే సమ్మెలు చేస్తున్న కమిషన్ ఏజెన్సీలపై అధికారులు చర్యలు తీసుకుంటలేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిలెన్స్ అధికారులు చేసిన దాడులు నచ్చకనే కమిషన్ ఏజెంట్లు మార్కెట్ బంద్ పెడుతున్నారని రైతులు అంటున్నారు. ఇట్లనే పదే సమ్మెలు చేస్తే చర్యలు తప్పవని అంటున్నారు అధికారులు. మార్కెట్ సరుకు వాళ్ళకి చెప్పే తెస్తారు. వాళ్ళు తెచ్చిన తర్వాత ఇక్కడ అమ్మి పెట్టాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు దానికి గాను 4% కమిషన్ కూడా తీసుకుంటారు వాళ్ళు. మరి ఈరోజు రైతులను తెప్పించి ఇక్కడ మాల్ నిలబెట్టేసి మళ్ళీ ఇబ్బంది పెడుతున్నామంటే మరి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే ఏందో ఒక క్షణం పడుతుంది తీసుకోవడం. కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు కదా. వాళ్ళలో మార్పు రావాలి. ఎందుకంటే కార్బైడ్ పెట్టడం అనేది వాళ్ళకు ఆనవాయితీగా వస్తున్నటువంటి అలవాటు. ఒకేసారి సమాజం మారాలంటే మారదు కదా. నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా కొంత చాలా మార్పు వస్తుంది. ఇట్లాంటి చిన్న ఒడిదొట్లు జరుగుతూ ఉంటాయి. కానీ మనం సర్దుకుంటూ పోతేనే మన రైతు కానీ ఇటు ఇన్స్టిట్యూషన్ కానీ బాగుంటుంది. ఈ సీజన్లా తమకు ఇబ్బందులు రాకుండా సర్కార్ చూడాలని కోరుతున్నారు రైతులు. ఇట్లనే సమ్మెలు చేస్తే నష్టాల పాలవుతామంటున్నారు. ఇంకోసారి ఇట్లా జరగకుండా చూడాలంటున్నారు.